నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాజేందర్ నగర్ లో పోలీసుల దుశ్చర్యలో గాయపడినటువంటి ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పరామర్శించిన ఈటెల రాజేందర్ ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుందని ప్రాక్టికల్ గా నేర్చుకునే కోర్సులకు ఉంటాయని అలాంటి రాజేందర్ నగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టు కోసం కేటాయించారు ఇక కోర్టు కట్టవద్దని కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమాలు చేయించడం లేదని ఈటెల రాజేందర్ అన్నారు ఇక రాజేందర్ నగర్ లో పోలీసుల దుశ్చర్యలో గాయపడినటువంటి ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పరామర్శించిన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములు అమ్ముకుంటున్నారని అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టుకు లేవా మా భూములు ఎందుకు ఇస్తున్నారని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారని వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పోలీసులు జుట్టు పట్టుకునేలాగి కింద పడేసే పనేముందని అన్నారు ఆమెమీ మానవ బాంబు కాదు ధ్వంసం చేసే ఆమె కాదని పోలీసులు వ్యవహరించిన తీరును ఈటెల తీవ్రంగా ఖండించారు ఇక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు ఆగ్రహానికి గురికాక తప్పదని ఈటెల హెచ్చరించారు వ్యవసాయ విశ్వవిద్యాలయం వెటర్నరీ విశ్వవిద్యాలయం ఈ రెండింటికి కూడా పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంది, ప్రాక్టికల్ రీసెర్చ్ అవసరం ఉంది. అలాంటి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించి 50 ఎకరాల భూమిని హైకోర్టుకు అలకట్ చేసినారు. కోర్టు కట్టద్దని కానీ కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు ఉద్యమాలు చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల ఎకరాల భూములు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, రేపు ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉరికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి అలాంటి ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాన్ని చుట్టుపట్టి ఈడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే చర్య కనుక తీసుకోకపోతే తప్పకుండా విద్యార్థుల కన్నెర్రకు గురికాక తప్పదని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.